భరద్వాజ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సంఘీయులు తరలివచ్చి కార్తీక వన సమారాధన ప్రసాదం స్వీకరించారు. అదేవిధంగా మొట్టమొదటి గత ఆదివారం నాడు మేము మొట్టమొదటిగా ఒక 250 మందికి మన భావనారాయణ స్వామి గుడిలో సర్పడ భావనారాయణ స్వామి గుడిలో 250 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది రెండో రోజు శనివారం నాడు ఇక్కడ మేము ఈ కార్యక్రమం 250 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా రేపు 10వ తారీఖున జగన్నాథపురం శివాలయంలో ఇంకొక 250 మందికి అన్నదాన కార్యక్రమం మేము చేపట్టాము. చివరిగా 18వ తారీఖున మాస శివరాత్రి రోజున తోరంగి శివాలయంలో అన్నదాన కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది. దీని దగ్గర సుమారు 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చునంతా తాను స్వయంగా నేనే చేస్తాను అని చెప్పి మా సంఘం తరపున ముందుకు వచ్చిన మా ప్రెసిడెంట్ ఐవీరావు గారికి, డాక్టర్ ఐవీరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక మంచి కార్యక్రమం అన్నదానం చేయడం అనేది మన పూర్వీకులు చెప్పారు. అన్ని దానాల్లో కానీ అన్నదానం చాలా మంచిదని. సో అన్నదాన కార్యక్రమం ఈయన ద్వారా మా భరద్వాజ సంఘం నిర్వహించడం అనేది మాకు చాలా చాలా అదృష్టంగా మేము భావిస్తూ రెండవ విడత మన ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఒక 250 మందికి అన్నదానం చేయడం జరిగింది. దీనికి ముందు సర్పవరం భవనారాయణ స్వామి ఆలయంలో అక్కడ ఒక 250 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఇంకా రెండు కార్యక్రమాలు శివాలయంలో, ఒకటి జగన్నాథపురం శివాలయంలో, ఒకటి తోరంగి శివాలయంలో ఇంకో 2 వారాల్లో ఈ కార్తీక మాసం అయ్యేలోపుని ఈ 2 వారాల్లో ఇంకా 500 మందికి ఈ అన్నదాన కార్యక్రమం చేయాలని మా యొక్క సంకల్పము. ఇదంతా భగవంతుని దయ వల్ల జరుగుతోంది. ఈ కార్యక్రమంలో మాకు చాలా సహకారం చేసిన భరద్వాజ సేవా సంఘం సభ్యులందరికీ, అలాగే ఇస్కాన్ సభ్యులందరికీ, గురువుగారికి